మిత్రులారా, ఇప్పుడే అందిన విశేష వివరణలు అంటే నిన్న మధ్యాహ్నం నుంచి మొదలు తిరుపతి ప్రాంతంలో శివలింగం నుంచి తండ్రి యొక్క 2 కన్నులు తెరవడం, ఆ యొక్క విశేష వివరణ అందరినీ యావత్ ప్రజలందరూ ఒక దైవాధీనమైన ఆలోచనగా తీసుకొని ఎంతో గొప్పగా ధూపదీప నైవేద్య కార్యక్రమాలు మరియు అభిషేక ప్రియుడికి అభిషేకాలు చేస్తూ వస్తూ ఉన్నారు. నిన్న దైవాధీనమైన కార్యక్రమాలకి ప్రజలు తండోపతండాలుగా తరలి రావడం నిజంగా ఎంతో ఆనందం. ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర మన శాస్త్రంలో ఇతిహాస పురాణాలలో రాయబడిన మహాపురాణం శివ మహాపురాణంలో శివుడు 3 కన్నులు ఆయన తెరిచిన సందర్భాలు ఎక్కడా లేవు. ఉన్న సందర్భం ఒకే ఒక్కసారి భక్త కన్నప్ప విషయంలో కళ్ళు తెరిచాడు తండ్రి. ఆయన గారి యొక్క భక్తిని, నీతి, నిజాయితీని బయట పెట్టడానికని తిప్పడు రూపంలో కన్నప్ప విషయంలో జరిగింది. ఆ తరువాత తండ్రి 3వ కన్ను తెరవడం మాత్రమే చూశాము. మన్మధుడిని భస్మం చేసిన ఒక సందర్భం, ఇంద్రుడి విషయంలో ఒక సందర్భం, ఈ విధముగా మాట్లాడిన సందర్భాల్లో చాలా తక్కువ శాతంగానే తండ్రి ఎన్నో యుగాల క్రితమే చేసిన విశేషాలు. కాబట్టి ఇక్కడ ఈ శివలింగంలో నుంచి తెరిచిన ఆ కన్నుల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. ఒక సాధువులాగా మహాశివుడికి నేను కూడా ఎంతో ప్రీతికరమైన భక్తుడిని కాబట్టి మీ అందరికీ విశేష వివరణంగా తండ్రి అలా కళ్ళు తెరవడం అనేది మీ ప్రాంత అభివృద్ధికి, ఆ ప్రాంత అభివృద్ధిల గురించని, ఆ ప్రాంతం గురించి ఆయన ఏదో సుభిక్షత, సౌష్ఠవత్వాన్ని, శాంతియుతతని కోరుకుంటున్నాడని అర్థం. ఆ గుడిని చాలా మంది ఏమంటున్నారంటే, శివరుద్ర సాధువు గారు ఆ గుడి కమర్షియల్ గా డెవలప్ కావాలని చెప్పేసి కొంతమంది ఏదో చేస్తున్నారు, ఆ గుడికి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఆ గుడి పెద్ద మనుషులకైనా ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గుడిని డెవలప్ చేయడం అనేది ఏ విధముగా అయినా సహకరించాల్సిందే. ఈ విధముగా గుడి డెవలప్ అయితే భావి తరాలకి అది ఎంతో ఉపయోగపడుతుంది, ఆ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది, రానున్న భవిష్యత్తు ప్రణాళికలకి మన దైవం మీద భక్తి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా కమర్షియల్ గా ఆలోచిస్తున్నారా, ఆలోచిస్తలేరా అనేది పక్కన పెట్టుకొని ఆ గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి అందరూ సహకరించాల్సిందిగా పరమాత్ముడు ఆ విధముగా మనందరికీ ఒక సలహా, ఒక సూచన, ఒక విధమైన హెచ్చరిక ఇస్తున్నాడు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇలాంటి విశేషాల్లో అక్కడక్కడ పరమాత్ముడు ఎన్నో విచిత్రాలు, ఎన్నెన్నో వివరాలు మనకు అందిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఆ ప్రాంతం అభివృద్ధి చేసుకోవడం ద్వారా నిజంగా ఈ రోజు మన హిందుత్వంలో, మన దైవత్వంలో భక్తి పారవశ్యంతో అందరం ఉన్నామనేది తెలియజేస్తున్నాము. అలాంటి దానికి మీరందరూ ముందుకు రావాలి. ధర్మాన్ని కాపాడండి. ధర్మశాసన ఇతిహాస పురాణాన్ని, తాళపత్ర గ్రంథాలని నమ్మండి. మనందరి దగ్గర ఒక మంచి విశేష వివరణ, తండ్రి కళ్ళు తెరవడం, ఆ కళ్ళు తెరిచినాడు అని చెప్పేసి మీరందరూ నమ్మడం చాలా ముఖ్యంగా మీరందరూ అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి మన పురాణాలని అనుకూలత తీసుకొని, మన శాసనాలని అనుకూలతను తీసుకొని, ఆ పొందపరిచిన సత్యాలని, నగ్న సత్యాలను అన్నింటినీ ఆలోచించి ఆ గుడి ముఖ్యంగా ఒక ప్రాంతంలో ఆ విధంగా ఏర్పడింది అంటే మనందరికీ ఆనందకరమైన విషయం. ఆ గుడిని మీరందరూ అభివృద్ధిలోకి తీసుకురండి. ధర్మశాసనాల్లో ధర్మస్థాపనకై పరమాత్ముడు అక్కడక్కడ ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప పనులకి మనకు సహకరిస్తాడు. కాబట్టి పరమాత్ముడిని మనందరము కలిసి నిలబెట్టుకుందాము. నేను సమయం అనుకూలత చూసి అక్కడికి వస్తున్నాను. ఈ నెల వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తాను. మీరందరూ కూడా ముందుకు రావాల్సిందని కోరుతూ ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తూ ఉన్నాము.